వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్లపై చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన. చెత్త వేసే ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. కన్న తల్లిదండ్రులకు ఆలయాన్ని నిర్మించిన బస్వానంద. భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆలయ వార్షికోత్సవం. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి. జవహర్లాల్ నెహ్రూకి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. పట్టభద్రులంతా తీర్మాన్ మల్లన్నకే ఓటు వేయాలి. పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ నాయకులు. జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు కేబీహెచ్పీ డివిజన్ పరిధిలోని ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ పార్క్ వద్ద ప్రాజెక్టు ఆఫీసర్ ఇంద్రసేన ఆధ్వర్యంలో జీవీపీ ఎలిమినేషన్ లో భాగంగా చాయ్ పే చర్చ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ ఇంద్రసేన మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన సదస్సు నిర్వహించామని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రోడ్డు మీద చెత్త వేయకుండా చెత్త రిక్షాలోనే చెత్త వేయాలన్నారు. అప్పుడే చెత్త లేని హైదరాబాద్ గా రూపాంతరం చెందుతుందని ఆయన తెలియజేశారు. చెత్త వేసే ప్రదేశాల్లో మొక్కలు నాటి బెంచీలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఓ సురేష్, ఆర్పీవీలు మమత, పద్మ, మహిళా సంఘ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు, యూసీడీ సిబ్బంది, ఎస్ఎల్ఎఫ్ మరియు ఎస్జీహెచ్ మెంబర్స్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. చూడు నా బాధ్యత రోడ్లపై చెత్త వేయము అన్నప్పుడు మనం ఎన్ని సార్లు చేసినప్పుడు మన వాళ్ళు ఆడవాళ్ళే ముందుకు వచ్చి ఎక్కడ అవపడ్డా చెత్త డబ్బాలో పడేటట్టుగా చూడాలి. కప్పులు పట్టుకున్నాం. ఈ విధమైన సమావేశం అక్కడక్కడ చేస్తూ మనం ముందుకు నడుస్తూ ఉంటే మన వెనక చాలా మంది అనుసరిస్తారు. ఇంతతో ముగిస్తున్నారు. కప్పులు పట్టుకోండి సార్. సార్ మీరు మాట్లాడతారా? తీసుకోండి. అందరికీ నమస్కారం. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన జోనల్ కమిషనర్ మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్వచ్ఛ హైదరాబాద్ గురించి జీబీపీ పాయింట్స్ ఎలిమినేషన్ చేయడానికి మేము ముందుకొచ్చాం. అలాగే ఎక్కడ రోడ్లపైన చెత్త వేయొద్దని పబ్లిక్లో అవేర్నెస్ చేస్తూ ఇక్కడ మా జెడ్సీ మేడం గారి ఆదేశాల మేరకు, సూచన మేరకు కూడా ఇక్కడ అన్ని చాయ్ పే చర్చా ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మహిళా సంఘాల సభ్యులను, అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులను పిలిచి, మళ్ళీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అందరినీ ఇక్కడ పిలిచి ఈ మీటింగ్ లాగా చిన్న చాయ్ పే చర్చా ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి, తన బాధ్యతలు తెలుసుకున్నప్పుడే ఇవి పూర్తిగా మన చెత్తలేని హైదరాబాద్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయద్దు. ప్రతి పౌరుడు మన జిహెచ్ఎంసీ నుంచి శాట్ ఆటోలను పెట్టడం జరిగింది. శాట్ ఆటోలనే ఖచ్చితంగా చెత్త వేయాలని దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన యూసీడీ సిబ్బందికి, సిఓ గారికి, ఆర్పీలకి, ఈ మహిళా సంఘాల సభ్యులకి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, చెత్తలేని హైదరాబాద్గా చేద్దాం, ఈ జీబీపీ పాయింట్లన్నీ ఎలిమినేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నిన్న మొన్నటి వరకు ఇక్కడ చెత్త జీబీపీ పాయింట్గా ఉండే, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ, మన మహిళా సంఘాల సభ్యులు కానీ ఇక్కడ డైలీ వచ్చి టీ తాగేటట్టు ఇక్కడ బెంచీలు అరేంజ్ చేసి
అలాగే మొక్కలు కూడా నాటుతున్నాము. జెర్సీ మేడం గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ లైన్లో ఆ చివరి నుంచి నర్సాపూర్ మండల పరిధిలోని రుసంపేట గ్రామంలో డాక్టర్ దెంతపు బసవానందం ఆశ్రమంలో శ్రీ సంతాన నాగదేవత శ్రీ పోచమ్మ దేవత ఆలయాల 6వ వార్షికోత్సవం డాక్టర్ బసవానందం తల్లిదండ్రులు దండపు పెంటమ్మ ఈశ్వరప్పల ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బసవానందం కన్న తల్లిదండ్రులకు ఆలయాన్ని నిర్మించి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషం అన్నారు. తల్లిదండ్రులకు చేసిన సేవ పరమాత్మునికి చెందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని, జీవితంలో ముక్తి పొందాలని హితవు పలికారు. नमः शंभवे नमयो भवे नमः शंकराय नमः नमः शिवाय शिवराय पर्णसिद्धाय नमो भगवानाय विद्मते नमो अग्निदते प्रज्ञदते नमो भगदेभ्यो देवानागुरुदेभ्यो नमोक्षिणगेभ्यो नमामि वर्गेभ्यो नमामि वर्गेभ्यः ओम द्रावे अंधसुपदे दरिद्रो नीलोकिताः येषां पुरुषाणां येषां पशूनां महावीरमारो शिव हर 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 महादेव बम भोला शंकर भगवान की जय अदा माधव पितृदेवता भगवान की जय ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా జై అనాలి. అందులో ఇటు 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 టైం మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం గురించి చిత్రకారులు రుద్ర రాజేశంతో సీఎం చర్చించారు. పలు నమూనాలను పరిశీలించి తుది నమూనాపై సీఎం పలు సూచనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సిఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రులంతా తీర్మాన్ మల్లన్నకే ఓటు వేయాలని, ఓటు వేయడానికి వస్తున్న పట్టభద్రులకి పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రులను అభ్యర్థిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీనాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, అర్బన్ అధ్యక్షులు గణపురం అంజయ్య కలిసి ఓటర్లను అభ్యర్థిస్తూ పెద్ద ఎత్తున ఓటు వేసి భారీ సంఖ్యలో గెలిపించాలని పట్టభద్రులను వేడుకుంటున్నారు.
వాట్సాప్ మహబూబాబాద్ లోని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన్న పిల్లలుగా మారిన పూర్వ విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తక్షశిల హై స్కూల్లో 1993 నుండి 1994లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు అపూర్వ కలయికతో ఒకరి సుఖ కష్టాలను ఇంకొకరు తెలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి దేశబైన విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా ఇద్దరికి కూడా ఐటీడీఏ నిబంధనలు అవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండేవి. ఇవన్నీ ఈ అడవిలో వచ్చి ఇదంతా ఇది మన తెలివితేటలు, ఇది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇది మనకు గిట్టట్లేదు అని బాధపడుతూ ఉండేవాళ్ళం. పర్మనెంట్ చేయమంటే పర్మనెంట్ చేయమని వాళ్ళు అనేవాళ్ళు. వికార్ అహ్మద్ అని ఒక డిఈఓ ఉండేవాడు. ఆడు వెళ్ళిపోండి అంటూ ఉండేవాడు మమ్మల్ని. ఇదంతా అనవసరం, వేస్ట్, ఇది పర్మనెంట్ కాదు, ఎందుకు వచ్చిన ఇది అని చెప్పి మేము అనుకున్నటువంటి టైంలో ఉపాకర్ రెడ్డి గారే అన్నారు కదా, సార్ స్కూల్ పెడదాం సార్ మనము అని అన్నారు. ఓకే, తప్పకుండా స్కూల్ పెడదాం అని అప్పుడు ఉపాకర్ రెడ్డి గారు, నేను, వారి తమ్ముడు జయాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మేమంతా కలిసి ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు సైలెంట్గా. ఈ స్కూలు 1991 జూన్ 17వ తారీఖున ఈ స్కూల్ని ఓపెన్ చేయటం జరిగింది. తక్షశిల స్కూల్ బహు కొద్ది కాలమే స్కూల్ రన్నింగ్ అయింది. చాలా కొద్ది కాలమే ఈ స్కూల్ రన్నింగ్ అయింది. కాకపోతే మా బ్యాచ్లో మేము స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మేము కొన్ని నగ్న సత్యాలు తెలుసుకున్నాం. నా దగ్గర శంకర్ గారు టీచర్, నెల కాగానే ధన్యవాదాలు. మీకు ఇంత సంస్కారం ఏర్పడ్డదంటే నిజంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అన్నారు. తల్లి, తండ్రి, గురువు. ముందు తల్లి డైరెక్షన్ ఇస్తుంది, మనకు తల్లే గురువు. తర్వాత తండ్రి స్కూల్కు తీసుకువచ్చి వదిలిపెట్టి స్కూళ్ళల్లో జాయిన్ చేయటం, అదంతా తండ్రి గురువు. తర్వాత గురువు, ఆచార్యుడు. అయితే ఈ ముగ్గురు యొక్క కలయికతోనే ఒక బొమ్మ, మంచి ఒక మనిషి తయారవుతున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏ రంగంలో అన్నా ఉండొచ్చు. అంటే మేము పెట్టినటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఫస్ట్ బ్యాచ్ అని మీరు అంటున్నారు, ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఇవాళ సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ కూడా కాదు, థర్డ్ బ్యాచ్ ఏదైతే ఉందో, నిజంగా వాస్తవానికి కొద్ది మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. అది నేను గర్వపడుతున్నాను. 30 మందిలో భారతదేశాన్ని చూస్తున్నాను, ఒక వ్యవసాయదారుని చూస్తున్నాను. రైతు దేశానికి వెన్నుముక, గుర్తుపెట్టుకోండి. ఒక కార్మికుడిని చూస్తున్నాను, ఒక కర్షకుడిని చూస్తున్నాను, ఒక వ్యాపారవేత్తను చూస్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిని చూస్తున్నాను, ఒక గృహిణిని చూస్తున్నాను. అరే ఏంటండి, ఏం కావాలి మనకు చెప్పండి. మేము వీళ్ళని తయారు చేశాము, గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా నేను ఎందుకంటే గతాన్ని ఊరికే చెప్పటం అనేది బాగుండదో ఏమో, కానీ వాస్తవానికి గుండ్రాతి మడుగు ఈ స్కూల్ పెట్టడానికి ప్రాణం. నేను గుండ్రాతి మడుగులో అడుగు పెట్టగానే ఉపాకర్ రెడ్డి గారు ఆశ్చర్యపోయినారు,
ఏంటి సార్ మీకు ఇంత ఫాలోఅప్ ఉందా, ఫాలోయింగ్ ఉందా అని. నేను గుండాలమడుగులో అడుగు పెట్టగానే ఆ వెంకటరమణ యొక్క తండ్రి నా వెంట తిరిగాడు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని జిల్లారాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో ఖాతాదారులకు చెందిన బంగారం భారీ ఎత్తున గోల్మాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ శాఖ పరిధిలోని వందలాది మంది ఖాతాదారులు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. సుమారు 144 కోట్ల విలువ చేసే దాదాపు 2 కిలోల బంగారంను బ్యాంక్ అప్రైజర్ చాకచక్యంగా కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంక్ శాఖలో ఇటీవల వారం రోజులుగా వార్షిక ఆడిట్ జరుగుతున్న క్రమంలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం నిల్వను తనిఖీ చేస్తున్న ఆడిట్ అధికారులకు నిల్వకు తాకట్టు లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే మేనేజర్ బ్యాంక్ అప్రైజర్ ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అప్పటికే గ్రామం నుంచి భార్య పిల్లలతో ఉదాయించినట్లు తెలుస్తుంది. స్థానిక మంగపేట పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవికుమార్ ను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా సొమ్ము చెల్లింపులు చేస్తామని కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ హామీ ఇచ్చారు. ఎవరెవరికైతే లాస్ జరిగిందో బ్యాంకు పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ అయితే దాన్ని రీంబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సౌవిధాలకు ప్రయత్నం చేస్తాం. మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూస్తాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ కూడా డైరెక్ట్ వచ్చాయి. ఇన్ కేస్ ఇప్పటాల్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మాకు రీంబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. కరెక్ట్ గవర్నమెంట్ బ్యాంక్ కరెక్ట్ అండి. చెడ్డవారు కాదు. మేము అన్ని ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళని తీసుకున్నాము. ప్లస్ మనం వాళ్ళ వాట్ ఎవర్ ప్రికాషన్స్ తీసుకున్నాం అవన్నీ తీసుకున్నాము. బట్ ఇదే కాకుండా ఇంకా జనరల్గా ఎవరైనా బ్యాంకు మీద ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవచ్చు, రెడీగా తీసుకోవచ్చు. అట్లాంటిది ఏం లేదు. నేషనలైజ్ బ్యాంకు దాదాపు 2.5 లక్షల కోట్ల బిజినెస్ ఉంది మాకు. 2 లక్షల కోట్లు. సో నథింగ్ టు వరీ. ఎవరికైతే లాస్ అయితే జరిగిందో వాళ్ళకి ఈ రోజు కూడా వచ్చిన వాళ్ళకి రీఇంబర్స్ చేస్తాం. ఎంతమంది ఆల్రెడీ ఇచ్చాము కదా, అరౌండ్ 1.38 దాకా ఉందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్లపై చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన, చెత్త వేసే ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. కన్న తల్లిదండ్రులకు ఆలయాన్ని నిర్మించిన బస్వానంద, భక్తి శ్రద్ధలతో ఘనంగా ఆలయ వార్షికోత్సవం. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి, జవహర్లాల్ నెహ్రూకి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. పట్టభద్రులంతా తీర్మాన్ మల్లన్నకే ఓటు వేయాలి, పోలింగ్ కేంద్రాల వద్ద పట్టభద్రులను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.